హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియా తెలుగు వ్లాగ్స్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిందనమాట. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు బాక్స్లోకి 7 కల్లా రెడీ అయిపోవాలి. సో ఫాస్ట్గా అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. యాక్చువల్లీ ఈరోజు మెలకు రాలేదు, అలారం పెట్టాను, కానీ ఇప్పుడైతే 6 అయింది. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. అండ్ లంచ్ ఏమో నా దగ్గర ఫిష్ కొంచెమే ఉంది. సో అదైతే మా హస్బెండ్ తనకి కుక్ చేసామన్నారు. అండ్ తనకు ఫిష్ అయితే కుక్ చేసేస్తాను. తర్వాత ఫర్దర్గా మాకేం ప్రిపేర్ చేయాలని అయితే ఆలోచిస్తాను. నేనైతే చేపల ఇగురు పెట్టేసి రసం అయితే పెట్టేశాను అనమాట. వేడిగా ఇడ్లీలు అయితే వేసాను. వేసేసి ఇడ్లీ కట్ చేసేసి అందులో అయితే సాంబార్ వేసి ఇచ్చేసాను. లంచ్ బాక్స్ కూడా పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట. సో తన ఆఫీస్ రిలేటెడ్ అన్ని వర్క్స్ అయితే నేను చేసేసి ఉంచేసాను రెడీగా. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను గైస్. బాక్స్ కూడా పెట్టేశాను. వచ్చి ఇప్పుడు హైలైట్ ఏంటి అనుకున్నారు, యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే తన ఊరు వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని చెప్పేసి ఊరైతే వెళ్తానన్నారు. నేను పాపతో ఎండలో వెళ్ళేది కార్లోనే, కాకపోతే సఫర్ అయిపోతాం కదా అని చెప్పేసి నేను రానని అయితే అన్నాను. ఓకే అని తనే వెళ్తా అన్నారు. వచ్చి ఇంతకి వాళ్ళ అక్క కూడా వస్తానని అన్నారంట. సో మళ్ళీ మేము ఇప్పుడు డైరెక్ట్ ఊరు వెళ్ళకుండా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ 1 డే ఉండి వాళ్ళని తీసుకొని ఊరైతే వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే మార్నింగ్ చెప్పారు నువ్వు కూడా రావాలి అనేసి. ఇప్పుడు నాకు వర్క్స్ ఉన్నాయి, ఇంకా క్లోత్స్ ఉన్నాయి, అవన్నీ ఉతకాలి ఇప్పుడు ఫాస్ట్గా అన్ని ఈరోజు అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే 1 వీక్ అయితే ఉంటాం మేము అక్కడ. వచ్చేసరికి అంతా చిరాకుగా అయిపోకుండా మొత్తం అన్నీ నీట్గా పెట్టుకోవాలి. నిన్నైతే కాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే అది ప్రిపేర్ చేసామన్నారు నైట్ కోసం. అండ్ మేము కూడా మార్నింగ్ ఏం లంచ్ చేసుకోలేదు కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే మళ్ళీ కాళ్ళ కూర అయితే వండాలి. 1 వీక్ వరకు అలా స్టోర్ చేసి ఉంచడం నాకు నచ్చదు, అందుకని చెప్పి అదైతే ఈరోజు ప్రిపేర్ చేసేస్తాను. రేపు మార్నింగ్ అయితే వెళ్ళాలి. మార్నింగ్ 6 o'clock కల్లా స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేయాలి, అదో పెద్ద బాధ. మాకేంటో అస్తమాను లగేజ్ ప్యాక్ చేయడం తీయడం ఇదే అయిపోతుంది ఈ మంత్ అంతా. వాషింగ్ మిషన్లో క్లోత్స్ కూడా వేసేసాను. సో ఇంకా దీని పని చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే నేను కాళ్ళ కూర అయితే వండాలి. వాషింగ్ మిషన్ అయితే వేసాను, ఒక గొడవ అయిపోయింది. ఇప్పుడైతే కాళ్ళ కూర అయితే పెట్టాలన్నమాట. అది ప్రిపేర్ చేసేసి అది అవుతుండగా వాషింగ్ మిషన్ కూడా అయిపోతుంది. క్లోత్స్ కూడా ఆరబెట్టేసి మిగతా పని అంతా చూడాలి. ఇల్లంతా సర్దాలి. ఇప్పుడు ఎంత సర్దినా అక్కడే ఉంటాయి పిల్లలు ఉంటే ఏం చేస్తాం చెప్పండి. సర్దుకోవడం అయిపోతుంది డే అంతా, రెస్టే ఉండట్లేదు అసలు. కాళ్ళు అయితే వేడి నీళ్ళు వేసి ఒక 5 minutes అయితే అలా ఉంచాను. అండ్ ఇంకొకటి గైస్, నాకు ఎప్పుడు కుక్కర్లో ఏది కుక్ చేసిన ఇది ఒక డబల్ పని అండ్ హెడ్ఏక్ అయితే అయిపోతుంది. ఎందుకు ఇలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాతో కొంచెం షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అండ్ కుక్కర్ అయిపోయిన తర్వాత ప్యాన్లో ఆనియన్స్ వేసేసి దానిలో అయితే కాళ్ళు అయితే వేసాను అనమాట. సో కారం అన్నీ యాడ్ చేసుకున్నా, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మెయిడ్ని అయితే పెట్టుకున్నాను, కానీ నాకు విసుగొచ్చేసింది అప్ప వాళ్ళతోటి. అందుకే కష్టమైన నేనే చేసుకుందాం అన్నట్టు అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. మొన్న వర్క్ చాలా హెవీ అయిపోయింది, అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది 3rd డే, ఇంకా తగ్గదు బ్యాక్ పెయిన్. నాకు అసలు ఇంత బ్యాక్ పెయిన్ ఎప్పుడూ లేదు, మరి ఎందుకు వస్తుందో ఏమో చూడాలి. ఈ లోపల వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. సో ఇవన్నీ తెచ్చేసి నేనైతే ఆరబెట్టేశాను. ప్యాకింగ్ వీడియో అయితే నేను తీయట్లేదు, లెంత్ ఎక్కువైపోద్దని. దట్స్ ఇట్ గైస్, నా డే అయితే ఇలా బరీగా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడేమో నాకు జర్నీ ఉందంటే అసలు నిద్రే పట్టదు. ఇప్పుడు ఏమో 8-12కో నిద్ర పడుతుంది. మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అవ్వాలంటే మేము 4కో రెడీ అవ్వాలి. చూద్దాం, కుదిరితే రేపైతే వీడియో చేస్తాను, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.